राधे 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 कृष्णा ई राधे 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 कृष्णा यदलो बृंदावनम यमुने नी सोयगम यदलो बृंदावनम यमुने नी सोयगम माते मुरलीरवं भामा। భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. అక్షయ తృతీయ ఈ తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా చందన లేపనం అన్నది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది కేవలం సింహాచల పుణ్యక్షేత్రంలో ఉన్న నరసింహ స్వరూపానికి మాత్రమే కాదు, ఎక్కడెక్కడ నరసింహస్వామి ఆలయాలు ఉంటాయో అక్కడ చందన లేపనం అన్నది ఈ ఉత్సవం మనకి ఘనంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి నేను హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్లో ఉన్నాను. ఇక్కడ ఎంతో వైభవంగా నిన్నటి నుంచే అక్షయ తృతీయ వేడుకలు అన్నవి జరుగుతున్నాయి. మరి ఈ రోజు కూడా చందన లేపనం అన్నది స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి స్వరూపానికి, అందులోనూ ఇక వైశాఖ మాసం కాబట్టి 21 రోజుల పాటు ప్రతిరోజు చందన లేపనం అన్నది ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపం ఏదైతే లోపల ఉందో ఆ రూపానికి, ముఖ్యంగా ఆ ఉత్సవ మూర్తులకు చందన లేపనం అన్నది 21 రోజుల పాటు ఉంటుంది. భక్తులు ఇక్కడికి వచ్చి ఆ సుందరమైన స్వరూపాన్ని చూడవచ్చు. ఇక చందనం అనేటప్పటికీ చల్లదనం, అంటే భగవంతునికి మనం మాత్రమే చల్లదనాన్ని ఇస్తామా అంటే కాదు. ఇక్కడ భగవంతునిలో సర్వలోకాలు ఉన్నాయి, భగవంతునిలో అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి కదా. మరి అటువంటి భగవంతునికి చందన లేపనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసం అనేటప్పటికీ అంతా, అంటే లోకమంతా ఎప్పుడు చల్లగా సుభిక్షంగా ఉండాలి. చల్లగా ఉండాలి అంటే ముట్టుకుంటే చల్లగా అని మాత్రమే కాదు, లోకమంతా ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి. అందరూ ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో, సుఖంగా, సంతోషంగా నవ్వుతూ ఉండాలి. ఇది మనం అందరం కోరుకుంటాం. కాబట్టి భగవత్ స్వరూపాలకి చందనం అన్నది అద్దుతూ ఉంటారు. ఇక వైశాఖ మాసం బాగా వేడి అన్నది బయట కూడా ఉంటుంది. అందుకే స్వామివారి యొక్క విగ్రహాలకి చక్కగా ఉపశమనం కలిగించడానికి కూడా ఈ చందన లేపనం అన్నది జరుగుతూ ఉంటుంది. మరి కాసేపట్లోనే మనం లోపలికి వెళ్ళి ఆ స్వామివారి దివ్యమైన స్వరూపాన్ని చూద్దాం. చందన లేపనంతో ఆ ఉత్సవ మూర్తులు ఎంత చక్కగా అందంగా ఉన్నాయో వాటిని దర్శించుకుందాం. ఇంకా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుందాం. రండి లోపలికి వెళదాం. హరే కృష్ణ. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. అద్భుతంగా అసలు ఎలా వర్ణన చెయ్యాలి అన్నది కూడా మనకు అర్థం కాదు. అంత చక్కగా శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అంటారు కదా. మరి ఇక్కడ మనం చూస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం యొక్క అలంకరణ గురించి అసలు పదాలు రావు అని అనిపిస్తుంది. ప్రతిరోజు ఇంతే వైభవంగా ఉన్న అక్షయ తృతీయ తిథి రోజు మాత్రం స్వామివారు మరి కాస్త ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్లో నేను ఉన్నాను. అక్షయ తృతీయ వైభవం అన్నది నిన్నటి నుంచే మొదలైపోయింది. ఇక ఈ రోజు కూడా ఈ చందన లేపనం, అలాగే ఇవాల్టి నుంచి ఇక 21 రోజుల వరకు కూడా ప్రతిరోజు స్వామివారి యొక్క మూర్తులకు చందన లేపనం అన్నది చేస్తారు.
21 రోజులు కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ చక్కని అలంకరణ అన్నది చూడవచ్చు. అక్షయ తృతీయ తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసం అనేటప్పటికీ ఉగ్ర స్వరూపంలో ఉన్న నరసింహస్వామికి, అలాగే ఈ ఆలయంలో కృష్ణ పరమాత్మకి కూడా నిత్యము అంటే ఈ 21 రోజులు చందన లేపనం అన్నది జరుగుతుంది. ఇక బృందావనంలో అప్పట్లో శ్రీకృష్ణ పరమాత్మ చందన లేపనం అన్నది ఆయనకి అలవాటు ఉండేదట. కారణం ఏమిటి అంటే అక్కడున్న గోపికలు, గోపబాలలు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ చందన లేపనం అన్నది చేస్తూ ఉండేవారు. అప్పటి నుంచే అలవాటు కాబట్టి బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మకి ఏ రకంగా అయితే అప్పట్లో చందన లేపనం చేశారో, నేటికి అక్షయ తృతీయ తిథి రోజు ఇలా వైష్ణవాలయాలలో ముఖ్యంగా హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో మనకి ఖచ్చితంగా ఈ వైభవం కనిపిస్తూ ఉంటుంది. అలాగే చందనోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్న స్వయంభూ నరసింహస్వామి ప్రతిమకు కూడా చందన లేపనం అన్నది జరుగుతుంది. ఈ వైభవం గురించి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం ముందు ముందు. రాధే 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 కృష్ణ, ఈ రాధే 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 కృష్ణ, ఎదలో బృందావనం, యమునే నీ సోయగం, ఎదలో బృందావనం, యమునే నీ సోయగం, మాటే మురళీరవం భామా. స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి స్వరూపం. అయితే మనం ఆ స్వరూపాన్ని చూపించలేము, ఎందుకు అంటే స్వయంభూగా వెలిసిన స్వామి కాబట్టి అక్కడ మనం వీడియోలు అవి తీయకూడదు. అయితే ఈ గుట్ట ఏదైతే కనిపిస్తుందో ఈ గుట్టకి సరిగ్గా వెనక అంటే అటువైపు స్వామివారి యొక్క ప్రతిరూపం ఉంది. ముఖ్యంగా చందనోత్సవం కాబట్టి ఈ చందనోత్సవం సందర్భంగా నరసింహస్వామికి విశేషంగా చందన లేపనం. అయితే నరసింహతత్వం అంటేనే ఉగ్ర స్వరూపం. అందుకని ప్రతి రోజు అంటే సంవత్సరం పొడవునా కూడా ఇక్కడ ఆలయంలో కొద్ది కొద్దిగా చందనం అన్నది పాదాలకు ప్రతినిత్యము అద్దుతారు ప్రతిరోజు. కాకపోతే చందనోత్సవం అక్షయ తృతీయ సందర్భంగా మరింతగా ఉత్సవమూర్తులకు కూడా నిండా చందనం కప్పటం, అలాగే మూల విరాటికి కూడా చందనం అద్దటం అన్నది ఇక్కడ విశేషంగా కనిపిస్తుంది. అటువంటి నరసింహస్వామి స్వరూపం ఇలాగే మనం దర్శించుకుందాము, దండం పెట్టుకుందాము, ఎందుకంటే లోపల నుంచి మనం చూసుకోలేం. ఇక అక్షయ తృతీయకి ఎన్నో విషయాలు అంటే ఎన్నో విశేషాలు ఉన్నాయి మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా కుచేలుడు అంటే సుధామ అని కూడా అంటారు కదా, కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి దర్శనాన్ని పొంది ఎంతో ప్రేమను తాను ఇచ్చి, అలాగే తిరిగి ఎంతో ప్రేమను మరి చివరికి సంపదను ఐశ్వర్యాన్ని పొందిన రోజు ఈ అక్షయ తృతీయ రోజు అని చెప్తారు. ఇంతేనా? కాదు, కుబేరుడికి ఈ ధనాదికి ఆధిపత్యాన్ని ఇచ్చింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని చెప్తారు. అందుకే లక్ష్మీదేవి యొక్క పూజ, కుబేరుడి యొక్క పూజ ఏది ఎలా ఉన్నా కూడా అక్షయ తృతీయ అంటే దాన ధర్మాలు ఖచ్చితంగా చెయ్యాలి, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోగలగాలి, సద్బుద్ధితో ఉండాలి, ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. అటువంటి సమయంలో మనకి ఐశ్వర్యము, ఆనందము ఎప్పుడూ మన పక్కనే ఉంటుంది, స్వామివారి అనుగ్రహ రూపంలో, అలాగే అమ్మవారి యొక్క కృప రూపంలో.